మరి వాళ్ళ వ్యాపారమే అది కదా. వాళ్ళ ఆయన చిన్మయ్య గారు మాట్లాడారు, ఆ చిన్నమయ్య గారు ఆయన వ్యాపారం కూడా అదే కదా. గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా తీశారు, ప్రపంచానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు? చున్నీ లేకుండా ఉండాలని తీసి అవతల పారేసి వెళ్ళి వాటేసుకుంది ఆవిడ. ఏ తండ్రి చూస్తా ఊరుకుంటాడమ్మా, నాకు అర్థం కాదు. రేపు పొద్దున అదే మన పిల్లలు ఆ పని చేస్తే దవడ పగలగొట్టి పెట్టి కొడతాం. ఎవరి డ్రెస్ స్టైల్ వాళ్ళకు ఉంది, ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంది, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి. అంటే మీరు సమర్థించిన వాళ్ళంతా పెద్ద పీకుడు కాలనుకుంటారా? శివాజీ అని చెప్పి తప్పేముంది, నీకు ఏం తప్పు కనబడ్డదిరా అన్లా అని కామెంట్లు పెడతా ఉన్నారు. యూజ్లెస్ ఫెలోస్. నేను చెప్తా ఉన్నా, నేను ఇలా మహిళలు కూడా చాలా మంది తప్పేముందమ్మా అంటే మీరు సమర్థించిన వాళ్ళు నిండుదనమైనటువంటి మనుషులు, పక్కోళ్ళంతా బజారోళ్ళు. మరి బుద్ధి జ్ఞానం ఉండాలి. నేనేమంటానంటే శివాజీకి అంత తెలిసిన వ్యక్తి క్లాసులు చెప్పించుకోండి మీరు కూర్చొని. ఏం సామాన్లో మరి ఒక పెద్ద స్థాయి వ్యక్తి సామాన్లు అనేటువంటి ఒక మహిళను మాట్లాడితే అదే మహిళలు పొడుచుకొస్తున్నారు. ఇక్కడ ఏమర్థమైంది? ఇలా రెండుగా విడిపోయారు. ఇలా ఆయన సమర్థించేతోళ్ళు, ఆయన వ్యతిరేకించేతోళ్ళు. ఆ పదం కరెక్ట్ కాదని చెప్పినాం అంతే. దానికి కరెక్టే అని చెప్తా ఉన్నాం. మరి కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు మరి క్లాసులు చెప్పించుకోండి అంటున్నా శివాజీతోని. మరి వాళ్ళ వ్యాపారమే అది కదా. వాళ్ళ ఆయన చిన్మయ్య గారు మాట్లాడారు, ఆ చిన్నమయ్య గారు ఆయన వ్యాపారం కూడా అదే కదా. గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా తీశారు, ప్రపంచానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు? చున్నీ లేకుండా ఉండాలని తీసి అవతల పారేసి వెళ్ళి వాటేసుకుంది ఆవిడ. ఏ తండ్రి చూస్తా ఊరుకుంటాడమ్మా, నాకు అర్థం కాదు. రేపు పొద్దున అదే మన పిల్లలు ఆ పని చేస్తే దవడ పగలగొట్టి పెట్టి కొడతాం. ఎందుకు కొడతామనంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది, మగాడికైనా ఆడదానికైనా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మగాడికి ఉండాలి, మగాళ్ళ చూపులకు హద్దు ఉండాలి, కానీ నీ డ్రెస్సింగ్ సెన్స్ కి హద్దు ఉండొద్దా? మరి అలాగే నీ శరీరం నీదన్నప్పుడు నా చూపు నాదని వాడు మాట్లాడుతున్నాడు, నా చేష్టలు నావని మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ వ్యాపారమే అది కదా. వాళ్ళ ఆయన చిన్మయ్య గారు మాట్లాడారు. ఇది ఒక్కటే కాదు, చాలా చిలువలు పలువలుగా శివాజీ కామెంట్ల పైన మొత్తము రెండు భాగాలుగా విడిపోయారు జనాలు. కొంతమంది శివాజీని వ్యతిరేకిస్తే కొంతమంది సమర్థిస్తూ ఉన్నారు. ఎందుకు సమర్థిస్తున్నారంటే డ్రెస్ కోడ్ అనేది ఆయన చెప్పింది తప్పేముంది అని అన్నారు. డ్రెస్ కోడ్లో ఆయన బట్టలు బాగుండాలమ్మా అని చెప్పిండు, అందులో తప్పేముంది అనేవాళ్ళు 50%. లేదు శివాజీ మాట్లాడాడు, శివాజీ మాట్లాడడం లోపల ఆయన యొక్క అహంకారం కనబడుతూ ఉన్నది. ఆయన డ్రెస్సులో గొప్పతనం గురించి చాలా విషయాలు చెప్పొచ్చు. మనము నిండు డ్రెస్ వేసుకోవడం వల్ల చలి నుంచి మరియు ఇతర క్రిమి కీటకాల నుంచి, వేడి నుంచి, దుమ్ము నుంచి, ధూళి నుంచి, ఇతరుల దృష్టి నుంచి కాపాడుకోవచ్చు. అది చాలా ఆరోగ్యానికి మంచిది, మన స్కిన్కు మంచిది, మన గౌరవం పెరుగుతుంది అని చెప్పొచ్చు. కానీ మన అద్భుతమైనటువంటి టాలెంట్ కలిగినటువంటి హీరో శివాజీ ఏం చెప్పిండు అంటే పిలుపులో మాట తీరులో వ్యతిరేకం ఉంది, కానీ శివాజీని చెప్పొద్దని ఎవరు అనలే. ఇక్కడ ఏమర్థమైందంటే అచ్చరి చిల్లర బ్యాచ్, కొంతమంది పనికిమాల బ్యాచ్ కామెంట్లు చూసినాక నాకు అర్థమైపోయింది. నాకు తెలిసి 50 కాదు 60% చెత్త ఈ దేశంలో ఉంది. నువ్వు ఏది మంచిది ఏది చెడు, ఇలా శివాజీని అట్లెట్లంటావా, నువ్వు బట్టలు వేసుకోవద్దని అనలే. ఇక్కడ శివాజీ ద వే ఆఫ్ టాకింగ్, ద వే ఆఫ్ ఇన్సల్టింగ్, బలుపుతో కూడుకొని ఉన్న మాటలు అని చెప్పిన నేను కూడా మాట్లాడిన దానికి. అంటే నేనేమంటానంటే మరి ఒక వ్యక్తిని మాట్లాడు, ఎవరైతే డ్రెస్సులు వేసుకొచ్చారో వాళ్ళని మాట్లాడు. ఇక్కడ ప్రియాంబులో ఏం చెప్తా ఉన్నది? జస్టిస్ అంటే ఏంది, లిబర్టీ అంటే ఏంది, ఈక్వాలిటీ అంటే ఏంది, ఫ్రెటర్నిటీ అంటే ఏంది, ఎవడు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారు రోడ్ల మీద. అంటే ఇప్పుడు ఇలా నిండా బట్టలు కట్టుకున్న వాళ్ళు అలా క్యారెక్టర్ సుఖం అన్నట్టు ఏందో నాకు ఏం అర్థం కాలే. వాళ్ళు ఏదో స్లీవ్లెస్ వేసుకొచ్చారు, వాళ్ళు ఇలా స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారు, బీచ్ వాలీబాల్ ఉంటుంది, డ్రెస్ ఎట్లుంటుంది వాళ్ళది. నేను ఏమంటున్నానంటే ప్రతి విషయంలో ఒక డ్రెస్ కోడ్ అందరు వేసుకోరు కదా. ఇప్పుడు వ్యవసాయం చేసే మహిళలు వేసుకుంటారా డ్రెస్, డాక్టర్లు వేసుకుంటారా, నర్సులు వేసుకుంటారా, పోలీసులు వేసుకుంటారా, కొంతమంది హెల్దీగా ఉండేటువంటి మహిళలు, సినీ స్టార్స్ ఇంకెవరైనా ఉండరు, అది కూడా ఎప్పుడో ఒకసారి వేసుకుంటే కన్ను మిన్ను కాలకుండా సామాన్లు అని మాట్లాడదాము. ఏం సామాన్లు పేరు చెప్పు, మరి ఎవరెవరికైతే నచ్చుతుందో చెప్పు, వాళ్ళకు ఎంత బాగా నచ్చుతుందో. ఏమేం కానీ ఆ సామాన్ల పేరు చెప్పించుకోరి. శివాజీని కూర్చుని పెట్టుకొని ఎవరెవరికైతే నచ్చుతుందో, ఎవడైతే శివాజీని సమర్థిస్తారో శివాజీతో క్లాస్ చెప్పించుకోండి. సామాన్లు ఏమేమి సామాన్లో, ఆ సామాన్లు ఏదో వినండి, అవి బయట పెట్టండి. మీరు మీ పొరంబోకు వ్యవహారం. నేను ఏమంటున్నానంటే ఎవరి డ్రెస్ స్టైల్ వాళ్ళకు ఉంది, ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంది, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి. అంటే మీరు సమర్థించిన వాళ్ళంతా పెద్ద పీకుడు కాలనుకుంటారా? శివాజీ అని చెప్పి తప్పేముంది, నీకు ఏం తప్పు కనబడ్డదిరా అన్లా అని కామెంట్లు పెడతా ఉన్నారు. యూజ్లెస్ ఫెలోస్. నేను చెప్తా ఉన్నా, ద వే ఆఫ్ ప్రొనౌన్సింగ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ద వ్యూస్ వెరీ అగ్లీ. అలాంటి వర్డ్స్ మీరు మాట్లాడినప్పుడు నేను ఇలా మహిళలు కూడా చాలా మంది తప్పేముందమ్మా అంటే మీరు సమర్థించిన వాళ్ళు నిండుదనమైనటువంటి మనుషులు, పక్కోళ్ళంతా బజారోళ్ళు. మరి బుద్ధి జ్ఞానం ఉండాలి. నేనేమంటానంటే శివాజీకి అంత తెలిసిన వ్యక్తి క్లాసులు చెప్పించుకోండి మీరు కూర్చొని. ఏం సామాన్లో మరి కనీసం నేనేమంటున్నా, మహిళా లోకాన్ని ఎవరినన్నా అందరిని అన్నారు, కానీ శివాజీని సమర్థిస్తారు కొంతమంది. మేమేం బూతులు తిట్టినామా? అయ్యా నువ్వు చాలా తప్పు చేసినావు, నువ్వు చేయలేని నేరం చేసినావని ఎప్పుడైనప్పుడు మహిళా లోకం ఏదైతే ఉందో ఆ మహిళలకు ఎవరినన్నా మీకు ఏం కాకపోవచ్చు, మీరు సమర్థించుకోవచ్చు, కానీ ఎవరినన్నా ఏమంటున్నా అన్నప్పుడు మహిళా లోకం అన్నప్పుడు ఎవరైనా బట్టలు ఇప్పుకొని వచ్చి ముందర కనబడ్డారు. నాకు అనసు అనేతామ ఒక ఆమె ఉంది,
ఆమె ఎక్సర్సైజ్ చేసినప్పుడు జోవిగలో ఉంటుంది, వాళ్ళ ఇంట్లో దిగిన ఫోటోలు అవి. ఆమె ప్రైవేట్ ఎక్కడో భర్తతో పోయి షూటింగ్ తీసి స్విమ్మింగ్ పూల్లో చీర కట్టుకొని దూకుతారా మరి? ఆమె దూకింది, ఆమె భర్తకు లేని ఇబ్బంది మీకేం వస్తుంది? ఆమె గురించి కూడా కాదు వీళ్ళు మాట్లాడింది, మహిళా లోకాన్ని అన్నందుకు. మరి ఆయన శివాజీకి ఏం తట్టిందో ఏం కథనో ఆయన మాట్లాడిన సామాన్లకు అర్థమైందో మరి మీకెంత ఆయన కరెక్ట్ మాట్లాడింది మీకు అనిపించినప్పుడు ఏం కరెక్ట్ ఆయన ఏమేమి మాట్లాడి ఏ సామాన్లో మీరు చెప్పించుకోండి. ఆయన కూర్చున్నట్టు క్లాసులు చెప్పించుకోండి, ఆయన చెప్పిన క్లాసు బయట పెట్టండి, ఒకటొకటి చూపించుకుంటే చెప్పమాను. అడ్డదిడ్డంగా అడ్డమైన మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం ఉండాలి. నేనేమంటున్నా అంటే వ్యవస్థను మాట్లాడొద్దు అంటున్నా, జాతిని మాట్లాడొద్దు. అందులో తప్పేముందంటే ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు. మీరంతా ఎవర్రా మీ ముందర బట్టలు ఇప్పుకొని తిరిగింది? ఏ హీరోయిన్ తప్పు మీదకి వచ్చి ఫంక్షన్లకు వచ్చినప్పుడు బట్టలు ఇప్పుకొని వచ్చి మీ దానికి మీ సుఖమైన వాళ్ళని చూడడానికి? హీరోయిన్లు అంటే అంత ఇలువలేని వాళ్ళు ఈయన హీరోయిన్లకు చెప్తున్నాడు, మహిళలు హీరోయిన్లు అని చెప్పిండు. ఏ హీరోయిన్ వచ్చింది చూపి అంటున్నా. కరెక్ట్. కొంతమంది ఇట్లా ఫ్రాక్లు వేసుకొని వస్తారు, తై మీద తై వేసుకొని తీసుకుంటే కింద కూర్చొని ఫోటోలు తీస్తారు, కింద వాళ్ళ థైస్ అవన్నీ చూపించి అవన్నీ చేసి డైజన్ చేస్తారు. వాళ్ళు సినీ ఫీల్డ్ అన్నప్పుడు ఒక అట్రాక్టింగ్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వేసుకొని వస్తే మీరు దరిద్రంగా ఉంటుంది. నేను ఏమంటున్నానంటే ఎవడో కోన్ కిస్కే గొట్టంగాడు ఇప్పుడు ఈ అగిపెట్టే మచ్చ ఉన్నాడు, అగిపెట్టే మచ్చ వాడు తిట్టరాని మాటలు తిడతాడు, గలీజ్ మాటలు. వాడిని మనం తిడతామా ఎప్పుడన్నా? నువ్వు శివాజీ అనేటువంటి వ్యక్తి, సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తి, హీరోగా చేసిండు, కొన్ని సమాజంలో బిగ్ బాస్లో వచ్చిండు, ఇంకా వేరే కొన్ని విలువలు ఉన్నటువంటి వ్యక్తి, ఒక పెద్ద స్థాయి వ్యక్తి, సామాన్లు అనేటువంటి ఒక మహిళను మాట్లాడితే అదే మహిళలు పొడుచుకొస్తున్నారు. ఇక్కడ ఏమర్థమైంది? ఇలా రెండుగా విడిపోయారు. ఇలా ఆయన సమర్థించేతోళ్ళు, ఆయన వ్యతిరేకించేతోళ్ళు. మేము ఆయన ఏం వ్యతిరేకించలేదు, ఆ పదం కరెక్ట్ కాదని చెప్పినాం అంతే. దానికి కరెక్టే అని చెప్తా ఉన్నాం. మరి కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు మరి క్లాసులు చెప్పించుకోండి అంటున్నా. శివాజీతోని బట్టలు ఎట్లేసుకోవాలను అడ్డదిడ్డంగా అడ్డమైన మాటలు మాట్లాడినప్పుడు ఎస్ ఆ వర్డ్ అనేది తప్పన్నాం మేము. శివాజీని తప్పనిలే, ఎందుకు తింటారో మేమేం గలీజ్ మాటలేదు తిట్టలే. నేనేమంటున్నానంటే అందరు కాదు కదా మహిళలు, ఎవరినన్నా అంతే. ఇక మీకు మీరేమో కొంతమంది ఏమంటారంటే మేము నీతివంతులం, మేము శుద్ధ పూసలం, మేము నిండు బట్టలు వేసుకుంటాం, అవతల వాళ్ళు మొత్తం బజారోళ్ళు, వాళ్ళని మస్తు అంటాం. కొంతమందికి నొప్పులు వస్తున్నాయి, చాలామందికి రెండుగా విడిపోయారు. ఇప్పుడు సమర్థించేతోళ్ళు గారు ఏమవుతుంది? అవును, శివాజీ కొంచెం కామన్ సెన్స్ ఉంది, సమాజంలో కొంచెం అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం కరెక్ట్ కాదు. సామాన్లు అనేటువంటి వాడు ఒక తెలివైనోడు, మనిషి అయినోడు వాడాడు. అడ్డగాడిదలు ఏదైనా వాడతారు ఊర్లలో చిల్లరగాళ్ళు. ఇప్పుడు చిల్లర వెధవలకు ఆ వర్డ్కున్న వాల్యూవే తెలియదు. ఆ పదానికి ఇప్పుడు శివాజీకి తెలిసినంత వాల్యూ శివాజీని సమర్థించే సగానికి సగం గాడిదలకు తెలియదు. అది మళ్ళీ అదే అడ్డగాడిదల మాటలు మాట్లాడతారు, సిగ్గులేని సన్నాసులు. తెలుసా నేనేమంటానంటే శివాజీతో కాదు, శివాజీ కన్నా అతి భయంకరంగా ఘోరంగా మాట్లాడి యూట్యూబ్ ఛానల్లో వచ్చేవాళ్ళు చాలామంది సినీ ఫీల్డ్లో ఉన్నారు. అంత ఆగిపెట్టే మచ్చలాంటి వాళ్ళు ఎంతో గలీజ్గా మాట్లాడతారు, ఆ గలీజ్గా చేసి కూడా చూపిస్తారు. వాళ్ళకి విలువ లేదు కాబట్టి మనం అనలే. శివాజీ లాంటి వ్యక్తి ఒక హీరోయిన్ లాంటివంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మహిళలను వాళ్ళు ఒక కెరియర్ను కాపాడుకుంటూ వస్తారు. హీరోయిన్లు ఉత్తగా రారు. ఒక హీరోయిన్ కావాలంటే అంత ఈజీ కాదు. నువ్వు అనవసరం నువ్వు రోడ్డు మీద వచ్చి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు 10-20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి కెరియర్ తయారు చేసుకుంటే ఇక నీకు వచ్చిన తెలివితేటలతోనే అట్లా బట్టల మీద మనం వస్తే అయిపోయి. ఇక మీరంతా మాట్లాడిన వాళ్ళంతా మేము నీతివంతులం చూడు, మా వాళ్ళు మమ్మల్ని మెచ్చుకోవాలి, మేము శుద్ధపూసలం అని అనుకొని చాలా మంది మహిళలు స్పందిస్తారు. అది కరెక్ట్ కాదు. శివాజీ ఈ హిమ్సెల్ఫ్ రియాక్టెడ్, శివాజీకి అర్థమైంది. కానీ శివాజీని సమర్థించేటువంటి సన్నాసులకు అర్థం కాలే ఆ పదం విలువ. తప్పు చేశానని చెప్పిండు ఆయన. ఈ బుద్ధి లేదు మీకు ఇంతనన్నా? అసలు ఇంత కామన్ సెన్స్ లేదు, ఇంతగానం పనికి మాలిన కామన్ సెన్స్ లేని వేదలు చెత్త. ఈ దేశంలో భారతదేశానికి పెద్ద గుదిబండగా మారింది యువత అని చెప్పి ఒక మేధావి చెప్పిండు. వాళ్ళకి తెలియలేదు, నా చదువు రాదు, ఒక స్కిల్ లేదు, వానికి ఏం పాడు రాదు, ఒక వ్యవసాయం పని రాదు, ఇటు చదువు చెప్పడానికి చదువు రాదు, వానికి ఏం రాదు. తిట్లు బూతులు ఎవడైనా వినిపిస్తే పోయి తాగాలి, వాని మీద ఎవరి మనుపోయాలి పొద్దుగా లేచి, లేకుంటే తాతదాం పైచింది అమ్మాలే, ఇక తిరగాలి మా గాడి తిరిగినట్టు ఆ జెండా ఈ జెండా పట్టుకొని. సగం మంది చిల్లరగాలు జమ అయిపోయారు. యూత్ స్కిల్ లేని, టాలెంట్ లేని అడ్డగాడిదలు ఈ దేశానికి భారం అని చెప్పిండు ఒక మేధావి. పనికి మాలిన లేఖన చూసినామండి. ఏబిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ. జై భీమ్.